హలో అండి. ఈ వీడియోలో ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అంటే మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూపిస్తాను. సమ్మర్ వచ్చిందంటేనే ఆవకాయ పచ్చడి సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. ఎంతో ఇష్టం అందరికీ, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. కొంతమంది మామిడి కారం అంటారు, కొంతమంది ఆవకాయ పచ్చడి అంటారు. మేము మామిడికాయ పచ్చడి అని అంటాము. ఈ మామిడికాయ పచ్చడి కోసం ముందుగా పల్లి నూనె ప్యాకెట్లండి ఇవి. 2 కేజీల పల్లి నూనె వేడి చేసుకోవాలి. బాగా వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు 3 వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ నూనె చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఏ గిన్నెలో అయితే కలుపుకోవాలనుకుంటున్నామో పచ్చడి, ఆ గిన్నెలో ఉప్పు, కారాలు కొలతలతో తీసుకోవాలి. ఈ కారము 3 మ్యాంగో కారం అని షాప్‌లో దొరుకుతుందండి. అలాగే ఉప్పు కూడా కారం మనం మామిడికాయ ఆవకాయ కోసం పెట్టుకునేటువంటి ఉప్పు కూడా దొరుకుతుంది. అది 2 షాప్‌లో నుంచి తెచ్చుకోవాలి. వాటితో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అవి 2 మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఇట్లా అక్కడక్కడ కారమైన, ఉప్పైన ఉండల్లా ఉంటుంది కదా, అది లేకుండా బాగా మిక్స్ చేసుకొని దాంట్లోనే జీలకర్ర, మెంతులు, ఆవపొడి కూడా ఈ 3 కలిపిన పొడి కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టి నూనె బాగా చల్లారిపోయిందండి. ఈ నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 1 నుండి 1.5 కేజీ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. అంటే మనం పెట్టుకునే క్వాంటిటీ బట్టి ఉంటుంది. మేము తీసుకున్న మామిడికాయలు 30 మామిడికాయ, అవి కూడా చాలా పెద్ద సైజు మామిడికాయలే. అందుకోసం మాకు ఎక్కువనే పడతాయి ఉప్పు, కారాలు, మసాలాలు ఏవైనా. ఇప్పుడు మనం ఉప్పు, కారాలు, మసాలా కలిపెట్టుకున్న దాంట్లో ఈ ఆయిల్ కూడా వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆవ ముక్కలు ఉంటాయి కదా, మామిడికాయ ముక్కలు, ఆ ముక్కలు మంచిగా నీట్గా తుడిచిపెట్టుకున్నటువంటి కట్ చేసిన తర్వాత ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనము కారం కావాలనుకుంటే 3 మ్యాంగో కారం వేసుకున్న తర్వాత ఇంట్లో ఆడించుకున్న కారం కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. మేము స్పైస్ బాగానే తింటాం కాబట్టి మేము కారం ఎక్కువనే వేసుకున్నాము. ఎక్కువ 3 మ్యాంగో కారం మాత్రమే యూస్ చేసాము. కొంచెం ఇంట్లో ఆడించింది యూస్ చేసాము. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం మూత పెట్టి కవర్ చేసుకొని ఒక 2 డేస్ వదిలేసి థర్డ్ డే రోజు ఓపెన్ చేసి చూడాలి. నూనె సరిపోకపోతే కొంచెం మళ్ళీ నూనె వేడి చేసి యాడ్ చేసుకోవాలండి. అలాగే వెల్లుల్లి ఉంటాయి కదండి, ఆ వెల్లుల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, టేస్టీగా ఆవకాయ పచ్చడి రెడీ.